టెస్ట్కి రెడీగా ఉన్నారా? రెడీ డాడీ. ష్యూర్? ష్యూర్ నాన్న. పక్కా? పక్కా డాడీ. గ్యారంటీగా పాస్ అవుతారా? అవుతాం నాన్న. వెరీ గుడ్. ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 60, 70. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ బన్నీ. ఓకే, ఇకపై మీరు చక్కగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు, స్కూల్ స్కిప్ చేయకూడదు, మంచిగా మార్కులు తెచ్చుకోవాలి. మళ్ళీ మీ గురించి మీ ప్రిన్సిపల్ అస్సలు కంప్లైంట్ చేయకూడదు. ఓకే, మీరు గుడ్ స్టూడెంట్స్ అని మీ ప్రిన్సిపల్ మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఓకేనా? ఓకే డాడీ. ష్యూర్ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. స్కూల్లో ఏం జరిగినా నేను మీకు చెప్తాను డాడీ. ఇకపై ఏది దాచిపెట్టను. అను, కీర్తిలకి తోడుగా ఉంటాను. వాళ్ళతో హోంవర్క్ చేపిస్తాను. వెరీ గుడ్. మీ ముగ్గురు ఒక్కటిగా ఉండాలి, గొడవ పడకూడదు, మంచి అన్నా చెల్లెళ్ళు అనిపించుకోవాలి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పాలి. మీలోనే దాచిపెట్టుకుంటే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. అవుతాం నాన్న. ఇక స్కూల్కి వెళ్దామా? ఒక నిమిషం డాడీ. ఈరోజు అను, కీర్తిలకి టెస్ట్ ఉంది కదా, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అను, కీర్తి, డాడీ కాళ్ళకి వసు, ఇలారా. మమ్మీ కాళ్ళకు కూడా దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. అయ్యో, పిల్లలు నాకు దండం పెట్టడం ఏంటక్క? వద్దు. వాళ్ళ మమ్మీవైనా టీచర్వైనా నువ్వే కదా. నీ దీవెన్లు వాళ్ళకు కావాలి. వీళ్ళు బాగుండాలని, బాగా చదవాలని నేనెప్పుడూ కోరుకుంటానక్క. ఆ దేవుడి దీవెనలు వీళ్ళకెప్పుడూ ఉంటాయి. మళ్ళీ నేను దీవించడం ఎందుకు? ఎందుకు ఏమిటి అని అడక్కు వసు, దీవించు. ఏ అను, కీర్తి, ఏం చూస్తున్నారే? మమ్మీ కాళ్ళకు దండం పెట్టండి. అయ్యో వద్దక్క. ఎటువంటి దిగులు పెట్టుకోకుండా, కంగారు పడకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండి. ఏ గ్రేడ్లో పాస్ అవుతారు. అమ్మ దీవెనంటే ఇలా చల్లగానే ఉంటుంది.
డాడీ నన్ను కూడా బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. లే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ డాడీ. బన్నీ, మీ ఇద్దరి సిస్టర్స్ని నీకు అప్పగిస్తున్నాను. ఇకపై వీళ్ళ బాధ్యత నీదే. ఓకే డాడీ, థ్యాంక్ యూ. అను, కీర్తి, మీరు కూడా అన్నయ్య చెప్పినట్టు వినాలి. అన్నయ్యతో కలిసి చదువుకోవాలి, ఓకేనా? సరే నాన్న. గుడ్. పదండి డాడీ, స్కూల్కి వెళ్దాం. ఓకే బన్నీ. రే బన్నీ, నువ్వు మీ అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవా? అవసరమంటావా పెద్దమ్మా? తీసుకుంటాలే పెద్దమ్మా. బ్లెస్ మీ మమ్మీ. పిల్లలు ఎగ్జామ్లో పాస్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అది మా చెల్లెలిచ్చిన ట్రైనింగ్ అభి. కానీ తను మాత్రం కాన్ఫిడెంట్గా లేదు కదా. వాడిని ఏం చేశారో చెప్తే ధైర్యంగా ఉండేదాన్ని. పిల్లలు టెస్ట్లో పాస్ అవుతారు, మీరేం టెన్షన్ పడకండి. ఓకే, ఎగ్జామ్ టైం అవుతుంది, పదండి. బాయ్ మమ్మీ. బాయ్ పెద్దమ్మా. బాయ్ పెద్దమ్మా. బాయ్. పదండి పదండి పదండి. ఇక్కడ ఒక సంతకం. ఇంకోటి ఇంకోటి. చాము, ఇందులో 2 సంతకాలు పెట్టవా? ఇంకొక 2. ఇంకెన్ని సంతకాలు పెట్టాలి ప్రేమ్? ఎందుకే నన్ను చైర్మన్ని చేయమనేది. అప్పుడు నీకు ఈ సంతకాల గొడవ ఉండదు, నీ చేతులు నొప్పి పట్టవు. ఇన్ని సంతకాలు పెట్టించుకుంటున్నావు, నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకోవట్లేదు కదా? తెలివితేటలే ఉంటే నీకు మొగుడిని ఎందుకు అవుతాను? ఏంటి మీలో మీరే గొనుక్కుంటున్నారు? అదే, నా ఆస్తికి నువ్వు చైర్మన్ అయినంత ఈజీగా నీ ఆస్తికి నేను ఓనర్ అవ్వగలనా చాము? ఏంటి సెట్ అయ్యరా? నీ జుట్టు నా చేతిలో ఉంది కాబట్టే ఇంకా ఈ ఆస్తులు మిగిలాయి. అవును, నేను కూడా చాముండేశ్వరి మొగుడుగానే మిగిలిపోయాను. ఈ రోజు జోకులు ఎక్కువైపోయాయేంటి? సరే, బేబీతో మాట్లాడి చాలా రోజులైంది, ఒకసారి కాల్ చేయండి. నువ్వే చేసి చావచ్చు కదే, నాకెందుకు ఈ పిఏ డ్యూటీ? ఏం చూస్తున్నారు? త్వరగా చెయ్యండి. మొన్ననే కదా చాము ఆ ఇంటికి వెళ్ళి శపథం చేసొచ్చావు, మళ్ళీ ఫోన్ ఎందుకు? చెప్పింది చెయ్యండి, ఎక్స్ట్రా డైలాగులొద్దు. మామ్ కాల్ చేస్తుందేంటి? ఎందుకు చేసిందో ఏమో.
హలో మామ్. మామ్ కాదమ్మా, డాడీ. ఇదిగో మీ మామకి ఇస్తున్నాను. ఇదిగో. నార్మల్గా ఇవ్వచ్చు కదా, ఎక్స్ట్రా డైలాగులు వద్దన్నా ఎక్స్ట్రాలు చేస్తారు. ఇది మాత్రం ఎక్స్ట్రా కాదంటే. హలో బేబీ. హౌ ఆర్ యు మామ్? ఆ మాట నువ్వు నాకు కాల్ చేసి అడగాలి. సారీ మామ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వెంత గుడ్డో నీ వాయిస్ వింటుంటే తెలిసిపోతుంది. ఎంతసేపు ఆ ఇంట్లో పడి ఉండకపోతే అఖిల్ని తీసుకొని మన ఇంటికి రావచ్చు కదా. జాలీగా ఏ యూరప్కో యుఎస్కో ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఈ జాయింట్ ఫ్యామిలీలో జాలీలు ఉండవు మామ్. వీళ్ళకు హ్యాపీ డే అంటే ఇయర్కి ఒక్కసారి పిక్నిక్ వెళ్ళడమే. అందుకే ఆ మ్యారేజ్ వద్దన్నాను. లవ్ చేశానన్నావు, ఇప్పుడు కొవ్వు కరుగుతుందా? మామ్, నాకు ముందే తెలిసే నువ్విలా బాధపడతావని. ఎంత చెప్పినా నువ్వు వినలేదు. కనీసం ఆ హౌస్లో అప్పర్ హ్యాండ్లా అన్నా ఉంటున్నావా? అదొక్కటే తక్కువ ఇక్కడ. ఆ సుమంగళి ఉందా? ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. ఆంటీ, ఏంటే? మా మామ్ నీతో మాట్లాడాలంట. ఎవరు? మీ మమ్మీనా? హలో హలో సిస్టర్, హౌ ఆర్ యు? మాకేం కానీ మా హారిక ఎలా ఉంది? తనకేం సిస్టర్, ఈ ఇంటికి యువరాణి. మీకు మేమిచ్చిన రోల్కి సూట్ అయ్యే మాటలు చెప్పండి. అంటే సిస్టర్, అత్త మామలు, బావలు, తోడి కోడళ్ళు ఉన్న ఉమ్మడి కుటుంబం కదా. అంత త్వరగా హారికకు ఇంపార్టెన్స్ రావటం చాలా కష్టం సిస్టరు. మరి నువ్వెందుకున్నావు అక్కడ? నిన్ను నమ్మి హారిక నీకు అప్పగిస్తే నువ్వు చెప్పే మాటిదా? పోనీ ఆ వస్తువునైనా బాధ పెడుతున్నారా, లేకపోతే బాగుపడని అని వదిలేశారా? నిజం చెప్పాలంటే వసు విషయంలో మా ప్లాన్ సక్సెస్ అయినట్టే ఉంటాయి, కానీ ఫెయిల్ అవుతున్నాయి. అది బాధపడుతున్నట్టుంటుంది, కానీ నవ్వుతుంది. తన పని అయిపోయింది అనుకుంటాం, కానీ అంతలోనే అంతా తారుమారైపోతుంది. హలో 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 సిస్టర్, ఏంటే మాట్లాడుతుంటే మీ మమ్మీ ఫోన్ కట్ చేసింది? మా మామ్ కి కోపం వచ్చుంటుంది. రాను రాను ఆ మట్టి పిసుక్కునేది మన హారికని డామినేట్ చేస్తుందా? మన స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి? మన కాలి గోటికి కూడా సరితూగుతుందా? మన బేబీతో సమానంగా ఉండడమా? తను ఎవరైనా కావచ్చు, కానీ ఆ ఇంట్లో అభిరామ్ భార్య. అది గుర్తుపెట్టుకొచ్చాము. అభి వైఫ్ అయితే దానికేమైనా 2 కొమ్ములు వచ్చాయా? అభి తనను కాపు కాస్తున్నాడు. తన జోలికి వెళ్తే ఏం జరుగుతుందో మొన్న చూసావు కదా. వసుతో వైర్యం అంటే అభితో జగడమే. ఈ చాముండేశ్వర్నే భయపెడుతున్నారా? అదే, ఆ అభి ఉండగా వసుని ఏమీ చేయలేవు అంటున్నాను. చేస్తాను. ఈ చాముండేశ్వరి అంత చేతకాంది కాదని చేసి చూపిస్తాను. నేనేంటో చూద్దురు గాని. వెయిట్ అండ్ సీ. ఏమండి ఏమండి ఏంటండి ఫోన్లో అంతలా ఇన్వాల్వ్ అయిపోయారు? ఫోన్లో క్యాలెండర్ చూస్తున్నాను జయంతి. సంక్రాంతి వస్తుందిగా.
ఏమండి, కొత్త ఈవెంట్స్ ఏమైనా ఒప్పుకున్నారా? లేదు జయంతి, ఉన్న ఈవెంట్స్ కూడా క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటండి? పండగ అందరం కలిసి మన ఊరు వెళ్దాం. అవునండి, ఊరు చూసి చాలా రోజులైంది. అందుకే ఈ సంక్రాంతి ఊర్లో జరుపుకుందాం. లాస్ట్ ఇయర్ అంటే అభికి భార్య లేదు, అఖిల్కి పెళ్లి కాలేదని ఉండిపోయాం. ఈ ఏడు అందరం వెళ్ళి సంక్రాంతి చేసుకుందాం. రేపే బయలుదేరదాం. లేడికి లేచిందే పరుగు అన్నట్టు రేపే వెళ్ళాలంటే ఎలాగండి? అభికి కుదురుతుందో లేదో. అభితో నేను మాట్లాడతాను జయంతి. మనం మన బిజినెస్ షెడ్యూల్ నుంచి రిలీజ్ అయ్యి ఓ 4 రోజులు రిలాక్స్ అవుదాం. ఈవిడేంటి ఫోన్ చేస్తోంది? ఎవరండి? చాముండేశ్వరి. హలో చెల్లెమ్మా, ఎలా ఉన్నారు? మేం బావున్నాం అన్నయ్య గారు, మీరెలా ఉన్నారు? అందరం బాగున్నామమ్మా. ఈ మధ్య మీరు ఇంటి పట్టునే ఉండట్లేదంట, హారిక చెప్పింది. మన సంస్కృతి ఈవెంట్స్ని 2 రాష్ట్రాల్లో విస్తరించే పనిలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నానమ్మా. మీ బిజినెస్ ఎలా సాగుతుందమ్మా? ఆల్వేస్ గుడ్ అన్నయ్య గారు. చెప్పమ్మా. సంక్రాంతి కదా, అఖిల్ని హారికని ఇంటికి పంపించండి. ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. సారీ అమ్మా, ఈ సంక్రాంతికి మా సొంతూరు వెళ్ళాలనుకుంటున్నాం. ఫ్యామిలీ ట్రిప్. ఈసారి హారికని అఖిల్ని మా దగ్గరికి పంపించండి అన్నయ్య గారు. లేదమ్మా, అభి అఖిళ్ళ పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మా ఊరు వెళ్తున్నాం. అందుకని మీరే మీ ట్రిప్ని పోస్ట్ పోన్ చేసుకోండి. అది కాదన్నయ్య గారు. లేదంటే ఓ పని చేయండి అమ్మా, మీరు బావగారు కూడా మాతో వచ్చేయండి. మేమా? అవునమ్మా, సిటీలో సంక్రాంతి చూసుంటారు, పల్లెటూళ్ళలో చూసుండరు కదా. చాలా బాగుంటుందమ్మా, మీకు కూడా కాస్త చేంజ్గా ఉన్నట్టుంటుంది. సరే అన్నయ్య గారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే రేపే ప్రయాణం. మీరు బావగారు కూడా ఇంటికి వచ్చేయండి. అలాగే అన్నయ్య గారు, తప్పకుండా వస్తాం. ఉంటాను. మంచిదమ్మా. జయంతి, మనతో మన వియ్యంకులు కూడా వస్తున్నారు. వాళ్లతో మనం ఎందుకు చాము? అందరూ ఉంటే ఆనందంగా ఉంటుంది కదా జయంతి. ఏమోనండి, ఆవిడ అదో రకంగా మాట్లాడతారు. మన అభికి కూడా నచ్చదు. అదే నాకు కావాలి. నన్ను ఇన్సల్ట్ చేసిన అభికి బుద్ధి చెప్తాను. ఆ వసుని సంక్రాంతి గొబ్బెమ్మలు నలిపి పారేసినట్టు నలిపి పడేస్తాను. గొడవ గొడవ చేస్తాను. ఏ గొడవలు రాకుండా నేను చూసుకుంటాను కదా జయంతి. పండక్కి రమ్మని పిలిచాం, మళ్ళీ వద్దంటే బాగుండదు. ఏమోనండి, అదంతా మీరే చూసుకోవాలి. ముందే అన్నీ ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ వసుకి స్పాట్ పెట్టడానికి సంక్రాంతే సరైన వేదిక. దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి అభిని ఒంటరివాణ్ణి చేస్తాను. ఇంకా జన్మలో మళ్ళీ పెళ్ళే చేసుకోడు. ఆ పావని ఎలాగో నోరెత్తదు. ఆ ఇంట్లో హారికదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. హారికది పైచేయి అవ్వడం కోసం అంతమంది తలల మీద చేతులు పెట్టాలా చాము? ఏ నీ తల మీద కూడా చెయ్యి పెట్టమంటావా? ఆల్రెడీ చెయ్యి పెట్టి తొక్కేసావు కదే, ఇంకేం చేస్తావు?